హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మీద రీసెంట్గా ఏఏఐబి బ్లాక్ బాక్స్ విశ్లేషణ చేసి వాళ్ళు కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు ప్రాథమికంగా చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే విమానం మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది, విమానంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళు మనకి ఒక ఇంటి ఇచ్చారనమాట. ఆ ఇంట్లో భాగంగా ఏంటి అంటే ఒక పైలట్ ఇంకో పైలట్ని అడిగారు. ఏమని అడిగారంటే, మీరు ఫ్యూయల్ స్విచ్ని ఎందుకు ఆఫ్ చేశారంటే నేను ఆ ఫ్యూయల్ స్విచ్ని ఆఫ్ చేయలేదు అని చెప్పేసి ఇంకో పైలట్ సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఈలోగా విమానం కూలిపోయింది. అయితే ఎవరు ఈ ఫ్యూయల్ స్విచ్లు ఆపారన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకు అంటే విమానం అనేది చాలా మెయింటెనెన్స్తో చాలా చక్కగా ఉంది. అలాంటప్పుడు ఎవరు మరి కావాలని ఫ్యూయల్ స్విచ్లు ఆపారనేది డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. అయితే ఆ నివేదికలో ప్రత్యక్షంగా అతని పేరు మెన్షన్ చేయకపోయినా కానీ మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటి అంటే ఆ ఫ్యూయల్ స్విచ్లు ఆపింది సుమిత్ సబర్వాలే అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉందన్నమాట. ఈయన ఉన్నారు కదా, ఈయన సీనియర్ పైలట్, దాదాపు 55 ఇయర్స్ ఉంటాయి అనమాట. ఈయనే ఈ స్విచ్లు ఆపారు అని చెప్పేసి నేషనల్ మీడియాలో అలాగే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా రిపోర్ట్ అయితే అవుతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయనకి 55 ఇయర్స్ వచ్చినా కానీ ఇప్పటివరకు కూడా పెళ్లి కాలేదన్నమాట. మనం చూసుకుంటే 2022లో ఆయన ఆయన తల్లిగారు మరణించారు. ఈ సుమిత్ సబర్వాల్ తల్లిగారు మరణించారనమాట. అయితే అప్పటి నుంచి కూడా ఆయన మానసికంగా డిప్రెషన్లో ఉంటుండు. అంటే మానసిక వ్యాధి గురించి కూడా ఆయన సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళి అలా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుండు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఆయనలో కొంచెం సూసైడ్ థాట్స్, అలాగే ఆయన రీసెంట్గా ఆ జాబ్ మానేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇంకో 2-3 ఫైట్లు తోలిన తర్వాత జాబ్ పూర్తిగా మానేయాలి అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో కరెక్ట్గా ఇదే సందర్భంలో ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈయన ఏమైనా కావాలని సూసైడ్ లాంటిది చేసుకున్నారా అని చెప్పేసి ఆయనతో పాటు 270 మందిని తీసుకెళ్లారా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2022లో తన తల్లి చనిపోయిన కాడ నుంచి ఆయన ఫుల్ డిప్రెషన్తో బాధపడుతుండు. దానివల్లే ఈ ఘటన జరిగి ఉంటుందేమో అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది జరుగుతుందన్నమాట. ఈయన మీద ఎక్కువ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీని మీద ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ విమానాల్లో తప్పిదాలని పైలట్ల మీదకి తోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, పైలట్లని బలిపశువులు చేస్తున్నారన్న ఒక వాదన కూడా వినపడుతుంది. మరి చూడాలి, ఏఐబి పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకేం తెలుస్తుంది అనేది భవిష్యత్తులో మనం మాట్లాడుకుందాం. ఏదేమైనా కానీ ఎక్కువ మాత్రం ఈ వ్యక్తి వల్లే, ఈయన చేసిన తప్పిదం వల్లే ఈయన కావాలని స్విచ్లు ఆపారు, మానసిక సమస్యల వల్ల అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి పూర్తి ఇన్వెస్టిగేషన్లో ఏం బయటపడుతుందో చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి. ఓకే మేడం.